వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనం తెలంగాణలో డీజిల్ సంబంధించిన నోటిఫికేషన్ అంటే టీటీసీ డైట్ అని అడుగుతారు కదా, దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే 2025 కి రిలీజ్ చేయడం జరిగింది. అది పేపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యారు. ఇంకా మనకు అఫీషియల్ వెబ్సైట్ లో అందుబాటు అయితే తెలియదు, కానీ మీకు పేపర్ నోటిఫికేషన్ పక్కన అక్కడ స్క్రీన్ లో అయితే ఉంచుతారు అనమాట. అది చూడండి. సేమ్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఆల్మోస్ట్ రిలీజ్ అయినట్టే. మనకు వచ్చేసరికి ఎవరైతే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకుందాం అనుకుంటారో వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. వీడియో ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఎవరికైనా ఎవరికంటే వాళ్ళకి వీడియో షేర్ చేసేయండి. ఇప్పుడు మనం వీడియోలో డిస్కస్ చూసుకున్నట్లయితే మీకు చూసుకోండి, తెలంగాణలో ఎవరైతే డైట్ గానీ టీటీసీ గానీ డీసెట్ గానీ అంటారు కదా, ఇవన్నీ ఒకటే పేర్లకు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఆ నోటిఫికేషన్ కి అప్లై చేసుకున్నాం అనుకుంటే దానికి మన డేట్స్ వచ్చాయి, దానికి సంబంధించి మనకు అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎవరు ఎలిజిబుల్, ఇవన్నీ కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఎవరైతే టీటీసీ కోర్స్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే ఖచ్చితంగా వీడియో లైక్ చేసేయండి. ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణకు సంబంధించి టీజీ డీసెట్ 2025 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకు ఇది అఫీషియల్ గా ఇంకా వెబ్సైట్ లో ఏం ఇంకా అప్డేట్ ఇవ్వలేదు. జస్ట్ పేపర్ లో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పేపర్ ఆర్టికల్ లో రావడం జరిగింది. ఆ పేపర్ ఆర్టికల్ మీకు పక్కన చూపిస్తుంది కదా, అక్కడ కూడా చూసుకోండి, మీకు కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఈ అప్లికేషన్స్ అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, అదేవిధంగా అసలు ఎవరు ఎలిజిబుల్, దీనికి సిలబస్ ఏముంటది, ఇవన్నీ అన్నిటి గురించి వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మనకు ఎలిజిబిలిటీ ఉంది చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎలిజిబిలిటీ వచ్చేసరికి మీకు ఇంటర్ అనేది ఉందన్నమాట. మినిమం ఇంటర్ అయితే ఉండాలి. ఇక్కడ చాలా మంది డౌట్ వచ్చేది, నేను ఇంటర్ చేసిన తర్వాత డిగ్రీ చేసిన, బీఈడీ చేసిన, ఇది చేసిన ఎన్ని అన్నీ ఉండండి. మీకు అట్లీస్ట్ ఇంటర్ ఉంటే, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ టీటీసీకి అప్లై చేసుకోవచ్చు. డైట్ టీటీసీ డీసెట్ దానికి అప్లికేషన్ అయితే మీరు చేసుకోవచ్చు. డిగ్రీ ఉన్నా ఏది ఉన్నా సరే మీకు ఇంటర్ ఉండాలి. ఇంటర్ ఉంటే చేసుకోవచ్చు. ఇంటర్ లో అసలు మార్క్స్ ఎంత ఉండాలి, బీసీ ఓసీ వాళ్ళకు 50% మార్క్స్ ఉండాలి. అంటే మీకు 1000 ఉంటే 500 మార్క్స్ ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే 45% అంటే 450 మార్కులు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు ఇంటర్ లో మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ ఒకేషనల్ ఇంటర్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అంటే మీరు బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉంటే ఎలిజిబుల్ అని ఉన్నారనమాట. మనకు నోటిఫికేషన్ లో ఇంకా అఫీషియల్ గా మెన్షన్ చేయలేదు. అఫీషియల్ గా నోటిఫికేషన్ మెన్షన్ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా మీకు మళ్ళీ క్లారిటీ ఇస్తాను అనమాట. ఇంటర్ ప్లస్ ఇంటర్ సంబంధించిన ఈక్వలెంట్ సబ్జెక్ట్స్ ఉంటే వాళ్ళు ఈ టీటీసీకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఖచ్చితంగా మీకు మార్క్స్ అయితే 500 అబోనే వచ్చి ఉండాలి. ఎవరికి ఓసీలకు బీసీలకు. తర్వాత ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ 45% అంటే 450 మార్క్స్ కంటే ఎక్కువ వస్తాయి. మీరు నోటిఫికేషన్ రాసినా కూడా మీరు మార్క్స్ నేను చెప్పిన మార్క్స్ కంటే తక్కువ ఉంటే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు అనమాట. ఖచ్చితంగా మీ ఇంటర్ లో ఆ మార్క్స్ ఉంటేనే మిమ్మల్ని క్వాలిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత కూడా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడానికి కౌన్సిలింగ్ ప్రాసెస్ లో వాళ్ళకైతే ఆప్షన్ ఉంటుంది. మీరు 500 కంటే ఎక్కువ మార్క్స్ ఉంటే ఎస్సీ ఎస్టీలకు, 450 కంటే ఎక్కువ మార్క్స్ ఉంటే బీసీలకు, ఈ చెప్పిన ప్రకారంగా మార్క్స్ ఎక్కువ ఉంటే మీరు దాన్ని రాసుకోవచ్చు. మీరు కోర్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు అప్లికేషన్ చేసుకునే ముందు ఈ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే చాలా మంది తెలియక చేసి కౌన్సిలింగ్ లో ఎనికి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారనమాట. కౌన్సిలింగ్ లో డిస్క్వాలిఫై చేసి తర్వాత అప్లై డేట్స్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి మనకు మార్చ్ 24 తర్వాత మే 15 వరకు అయితే మనకు అప్లికేషన్స్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పేపర్ నోటిఫికేషన్ లో. మేబీ ఆ డేట్స్ అనేది ఎగ్జాక్ట్ గా ఇవే ఉంటాయా అంటే ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ డీసీ సంబంధించి చాలా వీడియోస్ చేశాం కదా, ఆ వీడియోస్ లో చాలా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను. మేబీ డేట్స్ ఇవే కన్ఫర్మ్ అయితే కాదు. ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే మేబీ కన్ఫర్మ్ ఉండొచ్చు, కానీ లాస్ట్ డేట్ వచ్చేసరికి మాత్రం ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే పక్కా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. తర్వాత చూసుకున్నట్లయితే ఏజ్, ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ రాసుకోవచ్చు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. నా 35 ఏజ్ ఉంది, 40 ఏజ్ ఉంది, ఇది ఉంది, ఏది ఉంది, చాలా అయితే అడుగుతుంటారు అనమాట. మనం చూసుకున్నట్లయితే మినిమం సెప్టెంబర్ 1 వరకు 2025 సెప్టెంబర్ 1 వరకు మీ ఏజ్ వచ్చేసరికి 17 అబవ్ అయితే ఉంటారు అనమాట. 17 ఇయర్స్ అబవ్ ఉండాలి మినిమం. తర్వాత ఎంత ఏజ్ ఉండాలి లాస్ట్ వరకు చేయాలంటే, ఎంత ఏజ్ ఉండాలంటే అప్పర్ ఏజ్ అనేది లేదనమాట. అంటే ఎంత ఏజ్ ఉన్న వాళ్ళైనా ఈ నోటిఫికేషన్ కి ఎంట్రన్స్ కి అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఎంత ఏజ్ ఉన్న వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. హౌస్ వైఫ్ కానీ ఎవరైనా సరే మనకు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. మనం సిలబస్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఇందులో 3 మీడియంస్ ఉంటాయి. మనం ఫస్ట్ మనం మీడియం గురించి మాట్లాడుకుందాం. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తర్వాత తెలుగు మీడియం ఉంటుంది, తర్వాత ఉర్దూ మీడియం ఉంటుంది అనమాట. ఈ 3 మీడియంల ప్రకారంగా సిలబస్ లోపల మనకు మార్క్స్ అనేది డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే ఫస్ట్ మీకు ఇంగ్లీష్ లో 20 మార్క్స్ ఉంటాయి అనమాట. లేదు మీరు తెలుగు మీడియం తీసుకుంటే తెలుగులో 20 మార్క్స్ ఉంటాయి. ఉర్దూ మీడియం తీసుకుంటే ఉర్దూలో 20 మార్క్స్ ఉంటాయి. మనకు వచ్చేసరికి మీరు ఇంగ్లీష్ కాకుండా తెలుగు తీసుకున్నారు మీడియం వచ్చేసరికి మీకు అప్పుడు ఇంగ్లీష్ ఉంటాయి 10 మార్క్స్ ఉంటాయి, తెలుగులో 20 మార్క్స్ ఉంటాయి. ఇట్లా బేస్డ్ ఆన్ గా మొత్తంగా 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు 24 అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి 24 కి అఫీషియల్ వెబ్సైట్ లోపల నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు మనకు పేపర్ ఆర్టికల్ లో. కాబట్టి చూద్దాం
నోటిఫికేషన్ తర్వాత మనకి ఇంకా ఏమైనా అప్డేట్ చేసిండ్రా, ఈ పాత ఏ ఉన్నాయా అని క్లారిటీ అయితే ఈ ఖచ్చితంగా మాక్సిమం మీ సిలబస్ ఇవన్నీ ఇవే ఉంటాయి, ఏమైతే మారవు. తర్వాత ఉర్దూ మీడియం తీసుకుంటే ఉర్దూ మీడియంలో మీకు 20 మార్క్స్ ఉంటాయి అనమాట. మిగతా తెలుగు ఆప్షనల్, ఇంగ్లీష్ మీ ఇష్టం. ఏదైనా ఉర్దూ మీడియం మెయిన్ గా తీసుకొని తెలుగు ఆర్ ఇంగ్లీష్ లో ఏదైనా 10 మార్క్స్ ఉంటాయి అనమాట. ఇవి 10 మార్క్స్ అంటే ఇంగ్లీష్ మీడియం తీసుకున్న వాళ్ళకు 20 మార్క్స్ ప్లస్ ఇవి 10 మార్క్స్. ఉర్దూ తీసుకుంటే ఉర్దూ మీ ఇష్టం, రెండుట్లో ఏదైనా తీసుకోవచ్చు, తెలుగు ఆర్ ఉర్దూ. మీరు ఇంటర్మీడియట్ లో ఏది సెకండ్ లాంగ్వేజ్ చదివితే అది తీసుకోవాలన్నమాట. అప్పుడు మీకు 20 ఇక్కడ చూసుకుంటే మనకు అవి 20 మార్క్స్ ప్లస్ 10 అనమాట. మీరు ఆప్షన్ 10 మార్క్స్. తర్వాత సరికి మ్యాథ్స్ అందరికి కామన్ గా ఉంటుంది 20 మార్క్స్ అనమాట, ప్లస్ 20 మార్క్స్. తర్వాత ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ప్లస్ అవి 20 మార్క్స్. సోషల్ వచ్చేసరికి మళ్ళీ 20 మార్క్స్ అనమాట. తర్వాత ఇంకొక సబ్జెక్ట్ ఏముంటుంది, జీకే అండ్ టీసీ ఉంటుంది, అది 10 మార్క్స్ ఉంటుంది అనమాట, ప్లస్ 10 మార్క్స్. 20 10 30 ప్లస్ 20 50 ప్లస్ 20 20 40 ప్లస్ 10 మొత్తంగా 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఖచ్చితంగా 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఈ విధంగా అయితే మార్క్స్ డివైడ్ అయి ఉంటాయి అనమాట. మీరు జాగ్రత్తగా చూసుకొని మీ సిలబస్ వచ్చేసరికి చూడండి, మనకు 6th to 10th వరకు చదివి ఉండాలి. అంటే 10th వరకు ఉన్న సిలబస్ వస్తుంది అనమాట. మనకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న సిలబస్ మనకి ఎంట్రన్స్ టెస్ట్ లో అడగడం జరుగుతుంది. వాటి నుంచి వస్తాయి, వాటి నుంచి ఎక్కడ ఇంకా మిగతా ఏ నుంచి రావు. ఇంకా చాలా మంది అడిగారు అనమాట నన్ను, ఏ బుక్స్ చదివితే బాగుంటుంది, ఏ సిలబస్ ఏందని క్లారిటీ అడిగారు. ఆ నోటిఫికేషన్ తర్వాత మనకు ఏ బుక్స్ చదవాలి, ఏ గైడెన్స్ తీసుకోవాలి, వీటి గురించి మళ్ళీ ఒక వీడియోలో చేస్తా. ఈ వీడియోలో లెంత్ అయిపోతుంది కాబట్టి చెప్పట్లేదు. తర్వాత ఈ మీడియం చూసుకున్నా కదా, ఈ మీడియం మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు అనమాట. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు కోర్స్ ఏ మీడియంలో చేస్తారు, తెలుగు మీడియంలో చేస్తారా, ఇంగ్లీష్ మీడియంలో చేస్తారా, ఉర్దూ మీడియంలో చేస్తారా అని అడుగుతాను అనమాట. అప్పుడు మీరు అప్లికేషన్ చేసే టైంలో ఏ మీడియం అయితే పెట్టుకుంటారో ఆ మీడియంలో మాత్రమే మీకు కోర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు ఇప్పటికీ చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. మీకు ఎగ్జామ్ వచ్చేసరికి మీరు ఉర్దూ మీడియంలో పెట్టుకున్నా ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియంలో రాయొచ్చు, తెలుగు మీడియం పెట్టుకున్నా ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియంలో మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాయొచ్చు, ఎగ్జామ్ రాయొచ్చు. కానీ కోర్స్ మాత్రం మీరు ఏ మీడియంలో పెట్టుకుంటే తెలుగు హిందీ ఉర్దూ ఏ మీడియంలో పెట్టి ఆ మీడియంలో మాత్రమే ఖచ్చితంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మీరు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ లో పెట్టుకున్నారనుకో తెలుగులో ఇంగ్లీష్ లో రాయొచ్చు. మీరు ఉర్దూ మీడియం మీరు అంటే అప్లికేషన్ చేసినప్పుడు ఉర్దూ మీడియం పెట్టుకున్నారు అనుకోండి, ఉర్దూ మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం రెండుట్లో ఏదైనా మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది అనమాట. మీరు తెలుగు మీడియం పెట్టుకుని తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం రెండుట్లో ఏదైనా వస్తుంది, మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. కానీ అప్లికేషన్ చేసినప్పుడు మీరు కోర్స్ ఏ మీడియంలో చేస్తారు అని అడుగుతుంది. అది జాగ్రత్తగా మీరు ఏ మీడియంలో చేద్దాం అనుకుంటారో ఆ మీడియంలో పెట్టుకోండి. ఇంకా చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే, తెలుగు మీడియంలో మేము తెలుగు మీడియం కోర్స్ ఏదామని పెట్టుకున్నామన్నా, మేము ఇంగ్లీష్ మీడియం కాలేజీలో జాయిన్ కావచ్చు, అట్లా జాయిన్ కావాలని ఉండదు. మీరు తెలుగు మీడియం పెట్టుకుంటే కోర్సు తెలుగు మీడియం కాలేజీలో జాయిన్ కావాలి, ఇంగ్లీష్ మీడియం పెట్టుకుంటే ఇంగ్లీష్ మీడియం కాలేజీలో జాయిన్ కావాలి. అంతకుమించి వేరే ఆప్షన్ అయితే ఉండదు. ఖచ్చితంగా ఇది జాగ్రత్త పెట్టుకోండి. ఇంకా మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. ఇంటర్ ఎలిజిబిలిటీ ఉండాలి. ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి బీసీ ఓసీ వాళ్ళకి 50% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ పిహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 45% మార్క్స్ ఎగ్జామ్ లో ఉండాలి. తర్వాత డేట్ వచ్చేసరికి మనకు మార్చి 3 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇంకా వెబ్సైట్ లో కూడా అప్డేట్ చేయలేదు, జస్ట్ పేపర్ ఆర్టికల్ ప్రకారంగానే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ సిలబస్ గురించి. ఇవన్నీ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేసాం. ఆల్రెడీ ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి చూసుకొని మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. తర్వాత ఈ సిలబస్ గురించి ఇది ఇంగ్లీష్ తెలుగు ఇది ఉర్దూ అనేది ఆప్షనల్ గా ఒక సబ్జెక్ట్ అయితే మీకు ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంగ్లీష్ మీడియం చేస్తే తెలుగు ఉర్దూ, లేకపోతే తెలుగు మీడియం చేస్తే ఇంగ్లీషా ఉర్దూ ఏదో ఆప్షన్ లో ఎంచుకోవాలి. తర్వాత ఉర్దూ మీడియం చేస్తే తెలుగు అంటే మాక్సిమం ఇంగ్లీష్ ఉంటుంది. ఉర్దూ మీడియం చేసిన వాళ్ళకైతే ఇంగ్లీష్ మీడియమే, ఇంగ్లీష్ అనేది ఆప్షన్ సబ్జెక్ట్ ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, బయో సైన్స్, సోషల్ స్టడీస్ మొత్తంగా 100 మార్క్స్ అయితే ఉంటుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం 3 కాలేజీలో ఉంటుంది. గవర్నమెంట్ కాలేజీలో ఖచ్చితంగా 3 మీడియం ఉంటుంది, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ. ఈ మీడియంలో కాలేజీలో కోర్స్ అయితే రన్ చేస్తూ ఉంటారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.